రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలకు పైగా ప్యాకేజీ ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామమని మంత్రి అనగాని అన్నారు. నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను గట్టెక్కించేందుకు ఆర్థిక సహాయం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నదానికి మోదీ ప్రభుత్వం అండగా ఉండడం సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం సహకారాలతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తిరిగి ప్రారంభమవుతోందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా కరువు రహిత ప్రాంతంగా మార్చేందుకు చంద్రబాబు తలపెట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టు బక్కినచెర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని అన్నారు. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగైతే బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి చెందుతుంది, దాని ధీటుగా ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి అవ్వటం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ పునర్నిర్మాణం ఇంకా వేగవంతం అవ్వాలని చెప్పేసి ఏదో ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచనని కూడా బీజేపీ అధిష్టానం కూటమిలో భాగంగా పూర్తి సహకరిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్లి దిశగా పనిచేస్తూ ఉన్నారు. అందుకని మనం చూస్తూ ఉన్నాం, పోలవరంకి మనం ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు ఇవాళ ఉదయాన్నే శంకుస్థాపన మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఏదైతే గతంలో ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్పేసి గత ప్రభుత్వం అబద్ధాలు చెప్పేసి పోలవరాన్ని నిర్వీర్యం చేసిందో, డయాఫ్రామ్ వాళ్ళు ఆపేసి దాన్ని డ్యామేజ్కి అయిందో, ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళా కూటమి ప్రభుత్వం దాంట్లో పోలవరం అనేది, ఎందుకంటే ఈ రాష్ట్రానికి అది జీవనాడి, అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఈ రోజునే. అలాగే నిన్న మనం చూసాం, ఎప్పటి నుంచో తెలుగువాడి యొక్క ఆత్మగౌరవం, అలాగే ఆలోచన, అలాగే ఎంతో కష్టం తీసుకున్న విశాఖ ఉక్కు, దానికి కూడా మన 11,000 పైచిలుకు కోట్ల రూపాయలు కూడా వాళ్ళు ఇవ్వటం. ఎందుకంటే అయితే లాసెస్లో ఉందో దాన్ని రివైవ్ చేసి మళ్ళా పూర్తిగా ఆ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఆ 11,000 పైకి చిలుకు ఇవ్వడం నిజంగా చాలా ఆనందదాయకం. వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్రభుత్వం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటివన్నీ కూడా అంటే కూటమి ప్రభుత్వంలో ఒకరి సహాయంతో ఒకరు తీసుకుని ఈ రాష్ట్రాన్ని అగ్రస్థానం తీసుకెళ్ళడానికి రాబోయే రోజుల్లో కూడా మనం ఏదైతే ప్రాజెక్టులు పెట్టుకుంటున్నాం, ఇప్పుడు ఎన్నో ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు మనకి రాష్ట్రానికి. చరిత్రలో ఎప్పుడు ఊహించలేదు ఇంతమంది వస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన పాలసీల్లో గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, ఈ రోజున అలాగే ఇంట్ల మీద పెట్టే విధంగా కూడా ఎస్సీ ఎస్టీలకి అయితే 2 యూనిట్లకి మనకి 60,000 సబ్సిడీ ఇవ్వడం కానీ, మన నార్మల్ హౌస్ కూడా, ఎందుకంటే సూర్యఘర్ కింద మనం పెట్టుకోవడం నిజంగా చాలా చాలా ఆనందదాయకం. ఇలాంటి అన్ని స్కీమ్స్ కూడా క్షేత్రస్థాయిలో మనం